जॉइंट सीपी तफसीर इकबाल ने सऊदी अरब में पेश आए भयानक बस हादसे पर अपने गहरे अफसोस का इजहार किया है। उन्होंने सऊदी अरब में पेश आए खौफनाक बस हादसे की तफसीलात पेश करते हुए बताया है कि 4 ट्रैवल एजेंसियों के जरिए कुल 54 अफराद हैदराबाद से रवाना हुए। हादसे के वक्त ये तमाम अफराद बस में सवार थे। 46 में से एक जिंदा बच गया। इस वाक़े में 18 खवातीन, 18 मर्द और 10 बच्चे हलाक हो गए। जिंदा बच जाने वाले शोएब नामी नौजवान की हालत अभी पूरी तरह मालूम नहीं हो सकी। सऊदी अरब में हिंदुस्तानी सिफारत खाने की एक टीम जाए हादसे पर गई। ये भी पता लगाने की कोशिश कर रहे हैं कि मुतासिरीन किस हॉस्पिटल में हैं। उन्होंने बताया कि 54 में से 46 अफराद बस से गए, 4 दीगर मक्के से ठहरे और 4 दीगर कार से रवाना हुए। ये 8 अफराद महफूज बताए जाते हैं। हादसे का शिकार होने वाली बस सऊदी हुकूमत की मिल्कियती ट्रांसपोर्ट की है। 3 o'clock లో ఒక వెరీ బ్యాడ్ ట్రెజిక్ ఇన్సిడెంట్ మదీనా ముందు 25 కిలోమీటర్ ముందు జరిగింది. ఇదిలో మన 46 పీపుల్ బస్లో ఉంటున్నారు. అది బస్ యాక్సిడెంట్లో ఒకటి సర్వైవల్ పర్సన్ ఉన్నారు. ఇది హాస్పిటల్లో ఇప్పుడు ఐసీయూలో ఉంటున్నారు. సో 45 పీపుల్ కోసం మన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన సర్కార్ నుంచి తర్వాత మన సీనియర్ ఆఫీసర్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్నింగ్ నుంచి మన టీమ్ పని చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేస్తున్నాను. ఇది ఇన్ఫర్మేషన్ ప్రకారం 46 పీపుల్ మన ఇది బస్లో ఉంటున్నారు. 46లో 43 పీపుల్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మన అడ్రస్లో ఉన్నారు. ఇదిలో 2 పీపుల్ సైబరాబాద్ కమిషనరేట్ నుంచి వెళ్ళారు. ఒకటి హుబ్లీ పాస్పోర్ట్ ప్రకారం హుబ్లీ డిస్ట్రిక్ట్ చూపిస్తారు. సో మేబీ హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. సో మొత్తం కలిపి 46 పీపుల్ బస్లో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉంటున్నారు. ఒక పర్సన్ హాస్పిటల్లో ఉంటున్నారు. 45 కోసం నేను కూడా మొత్తం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేస్తున్నాను. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ మీకు బ్రీఫ్ చేస్తాను. దేర్ కండిషన్ ప్రకారం ఏ కండిషన్లో ఉంటున్నారు. సౌదీ అరేబియాలో ఇండియన్ కాన్సుల్ జనరల్ నుంచి ఒక టీం వెళ్ళారు. టీం వెరిఫై చేస్తున్నారు. డిఫరెంట్ హాస్పిటల్లో వెళ్ళి వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసి తర్వాత మనకి ఇన్ఫార్మ్ ఇస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. అది మన అల్ మక్కా ట్రావెల్స్ నుంచి 16 పీపుల్, హఫ్సా ట్రావెల్ నుంచి 5 పీపుల్, బాబుల్ హర్మాన్ ట్రావెల్ నుంచి 21 పీపుల్ అండ్ అహమర్ ట్రోవర్స్ నుంచి 4 పీపుల్. మొత్తం 46 పీపుల్ కలిపి వెళ్ళారు అది బస్లో. ఇప్పుడు క్లారిటీ లేదు. మన ఒక్కసారి సౌదీ అరేబియా నుంచి క్లారిటీ వస్తే మన వేక్ చెప్తే లాభం ఏం లేదు. నేను కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీకు చెప్తాను. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను. 46 పీపుల్లో ఒక పర్సన్ హాస్పిటల్లో ఉంటున్నారు. 45 కోసం నేను కూడా వెయిటింగ్లో ఉంటున్నాను. వాట్ ఈస్ ద కండిషన్, వాట్ ఈస్ దేర్ సిచ్యువేషన్, హూ ఆల్ ఆర్ దేర్, ఇది కూడా వెయిటింగ్లో వీఆర్ ఆల్సో. అది డీజిల్ ఆయిల్ ట్యాంకర్ చెప్తున్నారు. ఆయిల్ ట్యాంకర్కి కొలిషన్ అయింది. ఇప్పుడు కొలిషన్ ఎలా అయింది ఇది కూడా ఐడియా లేదు. కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చి మన బ్యాక్ సైడ్ నుంచి కొట్టారు. సంబడి సెల్లింగ్ ఇది ఫ్రంట్లో బస్ కొట్టారు. అది మొత్తం ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తే నేను చెప్తాను. అది 44 పీపుల్ మన మొత్తం గ్రూప్ 44 గ్రూప్ పీపుల్ కలిపి వెళ్ళారు. 44 పీపుల్లో 4 పీపుల్ మన సొంత మన ఇది ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్ళారు మక్కాకి ఒక 1 డే బిఫోర్. 4 పీపుల్ మదీనాకే స్టే చేశారు. సో 8 పీపుల్ ఆర్ సేఫ్. దే ఆర్ ఇన్ అవర్ కాంటాక్ట్. 46 పీపుల్ కోసం నేను చెప్పాను. అది నాకు ఇప్పుడు ఐడియా ఏం లేదు. సో ఫర్దర్ డెవలప్మెంట్ నేను మీకు చెప్తాను. ఇప్పుడు కూడా టిల్ నౌ నాకు ఐడియా లేదు ఇప్పుడు. సో ఎలా చేశారు, ఏది వాట్ ఈస్ ద సిచ్యువేషన్, వాట్ ఈస్ ద కండిషన్, హౌ ద గవర్నమెంట్స్ పాలసీస్ ఆర్ దేర్ ఇన్ సౌదీ అరేబియా, నాకు ఐడియా లేదు.
సో వెన్ వీల్ రిసీవ్ ఎనీ ఐడియా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది డేటా ప్రకారం డేటా వచ్చింది నా దగ్గర, అది ఎట్ టు బి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తే చెప్తాను. బట్ ఇప్పుడు ప్రిలిమినరీ డేటా ప్రకారం 18 మేల్ 18 ఫీమేల్ 10 చిల్డ్రన్స్ ఆర్ దేర్. చిల్డ్రన్లో 5 మేల్ చిల్డ్రన్ 5 ఫీమేల్ చిల్డ్రన్, ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది బస్ సౌదీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నుంచి బస్ వస్తుంది, సౌదీ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నుంచి బస్ ఉంది, సౌదీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ బస్ ఉంది. సో ఇది గవర్నమెంట్ బస్, దేర్ గవర్నమెంట్ బస్. హైదరాబాద్. ఓకే, అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా, మన జిఐడి నుంచి కూడా మొత్తం ఇది చేశారు, ఇది జరుగుతుంది.